సెల్ఫ్ ఫైనాన్స్ అనేది, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒక అంతా పెద్ద మాయది. 2015, 19, 2024, 26 అంటే అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు, టోటల్గా 6 సంవత్సరాలు గడిచినా కూడా ఇవాళ వరకు అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి అసమర్థ నాయకత్వం కాదా చంద్రబాబు నాయుడు గారి మీది? మీరు అమరావతిని మొదలుపెట్టి 6 ఏళ్ళైంది, అదొక 4 ఏళ్ళు, ఇదొక 2 ఏళ్ళు. ఇంతవరకు మీరు అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేసి డ్రామా ఆడతారు. మీరు మీ అసమర్థతకి నిదర్శనం కాదా ఇది? ఒకరోజు అసెంబ్లీ పెట్టి ఇందాక స్పీకర్ గారు ఏదో చదువుతున్నాడు, 5 గంటల 35 నిమిషాలు 40 మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే 57 నిమిషాల పాటు మాట్లాడారని ఏదో లెక్కలు చెప్తున్నాడు ఆయన. అంటే 57 నిమిషాలు మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా పరిష్కారం చేయబోతున్నారో కానీ, ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం ఎంత అప్పు వెచ్చించారు, అంటే ఎంత అప్పు తెచ్చారు కానీ, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు చాలాసార్లు చెప్పారు, సుమారుగా ఇప్పటి వరకు మేము 1400 ఎకరాలు వివిధ ప్రభుత్వ జీవోల ద్వారా జనాలకు అమ్మామని చెప్పారు. ఇన్నాకడ ఎవరో చెప్తే నారాయణ గారు ఏమో 1200 కోట్లు 1200 ఎకరాలు అని చెప్పి ఏదో వీడియోలో మాట్లాడుతున్నాడు. సో 1200, 1400 ఈ ఎకరాలు జనాలకు అమ్మారు కదా, ఆ డబ్బు ఎంత వచ్చింది, ఎంతకు అమ్మాం, ఆ డబ్బుని ఈ అప్పు కట్టాం, తెచ్చారుగా. 2014, 19లో 5335 కోట్ల రూపాయలు తెచ్చారు కదా, ఆ అప్పు కింద జమ చేశామని మాట్లాడే దమ్ము మీకు లేదా అని అడుగుతున్నాను. ఏం చేశారు ఆ డబ్బు? 1200, 1400 ఎకరాలు జనాలకి, వ్యాపారస్తులకు అమ్మారుగా, ఆర్బీఐకి అమ్మారుగా, బ్యాంకులకు అమ్మారుగా, అందరికి అమ్మారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకు అమ్మారు కదా, అనేక ప్రైవేట్ సంస్థలకు అమ్మారు కదా, ఎకరా 4 కోట్ల రూపాయలకి అమ్మారు కదా. ఈ అమ్మిన అంటే 1200 ఇంటూ 4 కోట్లు ఎంతండి? 4800 కోట్లు. మరి ఏమైంది ఆ డబ్బు? ఏమైంది? ఆ డబ్బు ఏం చేశారు? చెప్పే ధైర్యం లేదు మీకు, అసెంబ్లీలో చెప్పరు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కలిసే ఉన్నారు కదా మీరు, ఎంత డబ్బు తెచ్చారు కేంద్రాన్ని నుంచి అమరావతి నిర్మాణం కోసం? చెప్పలేరా? చెప్పారా? చెప్పలేదు కదా, చెప్పే సాహసం లేదు కదా మీకు. పోనీ నవనగరాలు ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? మీకు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, మీ చేతిలో ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో నవనగరాలని ఎప్పట్లో ఏ తారీఖులో పూర్తి చేస్తారు? చెప్పారుగా అమరావతి నవనగరాలుగా తీర్చిదిద్దుతానని. అమరావతికి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి రైలు ఎప్పుడు తీసుకొస్తారు? ఎందుకు చెప్పలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎప్పుడు పూర్తి చేస్తారు అమరావతిలో? డేట్ చెప్పలేరా? అమరావతికి బుల్లెట్ ట్రైన్ చేస్తా అన్నారు కదా, ఎప్పుడు తెస్తారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతికి బుల్లెట్ ట్రైన్ ఈ 2.5 ఏళ్ళలో రాదా? బుస్సేనా? మీరేం చెప్పారు? రైతుల ప్లాట్లు తమ్ముళ్ళు 1,00,000 రూపాయలు చేస్తా గజం, 1,00,000 రూపాయలు. డేటు చెప్పే దమ్ముందా? రైతులకి అమరావతిలో భూములు ఇచ్చినటువంటి మాటకి త్యాగం చేశారు కాదు, అయిపోయింది. త్యాగం చేసి 10 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ రైతుల ప్లాటు 1,00,000 చేస్తా అన్నావు, ఏ తారీఖు లోపు 1,00,000 చేస్తావు? చెప్పవా చంద్రబాబు నాయుడు గారు? చెప్పలేవా? లేదు. రైతుల ప్లాట్లని సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే పెద్ద తెర ఒకటి కట్టి ఆ తెర మీద బొమ్మ చూపించి సినిమా వేసి ఇదిగో నీ ప్లాట్ ఇక్కడ ఉందని కాకుండా భూమి మీదకి తీసుకెళ్ళి
అమరావతిలో భూములు ఇచ్చిన 29,000 చిల్లర మంది రైతులకి ఇదిగో నీ ప్లాట్ ఇది అని ఎప్పుడు చూపిస్తారు? ఆ డేట్ చెప్పరా? చెప్పాలిగా. ఇవాళ చెప్పే సినిమా లేదా మన దగ్గర? మీ అబ్బాయి చెప్తాడు జగన్కి ఆ సినిమా లేదని. మీకుందా సినిమా? అమరావతి భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చూపించే, భూమి మీద ప్లాట్ తీసుకెళ్ళి చూపించే సినిమా మీకు లేదా లోకేష్ గారు? లేదా సినిమా? జగన్కి సినిమా లేదు. సినిమా ఉందో లేదో చూద్దాం. జగన్ సినిమా చూపిస్తాడో, సినిమా అంత సినిమా లేదో 29లో ప్రజలు చెప్తారు జగన్ సినిమా ఉందో లేదో. మీరు నేను మాట్లాడుకుంటే ఏమంటే సొల్లు కబుర్లు. మీకు లేదా? మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా. 2015లో భూములు ఇచ్చారు. మీ నాన్నగారు కూడా చెప్పారు 58 రోజుల్లో రికార్డు టైంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా రైతులు భూములు ఇచ్చారని. మరి రికార్డు టైంలో అయిపోయి, రికార్డు దాటిపోయింది కదా, టైం దాటిపోయింది కదా. ప్లాట్ ఎప్పుడు చూపిస్తారు భూమి మీద? ఎవరికైనా ఒక్క రైతుకైనా భూమి మీద చూపించారా మీరు? చూపించరా? ఏ తారీఖు లోపు చూపిస్తారో కూడా చెప్పరా? సింగపూర్ ఇవాళ కూడా చెప్పారు, సింగపూర్ తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తున్నారు. ఏ తారీఖు లోపు సింగపూర్ని తలదన్నేలాగా అమరావతిని తయారు చేస్తారు? చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పటికి మా దగ్గర 6,300 ఎకరాలు మా దగ్గర ఉంది ప్రభుత్వం చేతిలో. ఈ 6,300 కోట్లని ఆక్షన్ పెట్టి అసలు వడ్డీతో సహా మేము కడతామన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ ఎందుకు మీరు చెప్పలేదు? ఈ 6,300 ఎకరాలని వేలం వేసి అమరావతి కోసం చేసినటువంటి అప్పుని, ఇంకా రోజు అప్పులకు పరిగెడుతున్నారు కదా సార్. రాష్ట్ర అప్పు తీసేయండి, రోజు అది ఆ గంట కొట్టుడు వేరు. మంగళవారం కొడుతున్నారు ఆ గంట. ఈ గంట చెప్పండి, అమరావతి కోసం కొట్టిన గంట, చేసిన అప్పులు. ఇవాళకి అంత క్రితం ఒక 5,335, ఇప్పుడు ఒక 47,000 కోట్లు ఈ 2 ఏళ్లలో. ఇంకా 74,000 అంటే ఈ 40 పోతే మరొక 30,000 చిల్లర కోట్లకి మీరు అప్పు తేవాల్సి ఉంది ఇవాళకి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో. ఎప్పుడు కడతారు? డేట్ చెప్పరా మీరు? డేట్ చెప్పరా అన్నా? మీరు 58 నిమిషాల సేపు వీటి గురించి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా ఊకదంపుడు పాత పురాణంతో జగన్ను దూషించి కేవలం 2015లో మొదలుపెట్టినటువంటి కోర్టు, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, ఈ 3 28లో పూర్తి చేస్తాను, మోడీని తెస్తానని చెప్తున్నారు మీరు. దీనికా జనం ఏడ్చేది? జనం చచ్చేది? రైతులు ఏడ్చేది? 29,000 మంది రైతులు అలోలక్షణాన్ని ఏడుతున్నారు. దేనికి? 2028కి హైకోర్టు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్లో సచివాలయం బిల్డింగు. వీటి కడతాకి ఇవన్నీ కావాలా? ఎంత అప్పు కావాలా? ఇంతమంది రైతులు కన్నీరు మున్నీరు అవ్వాలా? మీ సిఆర్డీ ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళ ప్లాట్ వాళ్ళు చూపించమంటాకి లంచాలు ఇవ్వాలా? ఏడుస్తున్నారు కదా రైతులు. ఏం చేశారు? అమరావతిని ఒక అప్పులు కుప్పగా చేశారు తప్పితే ఏంటి? మీరు దోచుకుంటాకి తప్పితే అమరావతి దేనికంటున్నాయి? ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్ర ప్రజలకేమో గుదిబండగా మారుతుందా? రెండు 2015లో కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలకి, ఏ కంపెనీలు అయితే కాంట్రాక్ట్కి మీరు ఇచ్చారో అదే కంపెనీలు, అదే మెగా, అదే బిఎస్ఆర్, అదే ఆర్వీఆర్, అదే ఎన్ఎస్ఆర్, ఇంకోటేదో అయ్యే కదా. కొత్త కంపెనీ ఏమన్నా ఒక్కదానికి మీరు కంపెనీ టెండర్ ఇచ్చారా? 2015లో మీరు ఏ కంపెనీలకి టెండర్లు ఇచ్చారో టెండర్లు మీరు ఎక్కంగానే రద్దు చేసి మళ్ళీ అదే కంపెనీలకి, పోనీ ఏమైనా వర్క్ మార్చారా అంటే వర్క్ మార్చకుండా 30% అంచనాలను పెంచి 2019కి ఉన్నటువంటి అంచనాలను, ఆ వర్కుల్ని రద్దు చేసి 2019కి ఉన్నటువంటి అంచనాలని 30% పెంచి ఎవడో అంతకితం ఏ వర్క్ తీసుకుంటే అదే వర్క్ మళ్ళీ పోనీ వర్క్ కూడా అదే జనం ఏమన్నా అనుకుంటారని కూడా సిగ్గు బెదురు కానీ ఏం లేదు ఆయనకి, ఈ ప్రభుత్వానికి. 2019 వరకు ఎవడైతే ఏ కాంట్రాక్టర్ ఏ వర్క్ చేశాడో అదే వర్క్ 30% అంచనాలు పెంచారు.
అందరికీ మామూలుగా పిల్లలకి స్కూల్ యూనిఫామ్ వేసినట్టుగా మామూలు వేస్తారు కదా, లాగు కాపీ పొడి లాగు, పైన తెల్ల చొక్కా, లేకపోతే ఇంకో రకంగా చొక్కా, బ్లూ లాగు, పైన తెల్ల చొక్కా, అందరికి ఒకటే ఉంటుంది కదా. అందరు కాంట్రాక్టర్లకి మొత్తం అన్ని వర్కులకి అమరావతిలో 74,000 కోట్ల రూపాయలతో పిలిచినటువంటి అన్ని వర్కులకి 4.5%, 4.6, 4.5, 4.7, 4.3, 4.9 మొత్తం టోటల్ కావాలంటే ఛాలెంజ్ చేస్తాను మీకు. క్షమాపణ చెప్తాను నేను చెప్పింది అబద్ధం అయితే. మొత్తం అమరావతిలో మీరు 70,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఇచ్చింది. అదే పనిని 30% అంచనాలు పెంచి అదే మనుషులకి అదే కంపెనీలకి 5% ఎక్సెస్కి మీరు టెండర్లు ఇవ్వటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సొమ్ము ఎవరిది? మీదా? హెరిటేజ్ కంపెనీదా? చంద్రబాబు నాయుడు గారి సొమ్ము ఎవరిది? హెరిటేజ్ కంపెనీదా అంటున్నా, లేదా ఎల్జీపీఎల్దా? కానీ సొమ్ము ఎవరిది? ఎల్జీపీఎల్దా లేకపోతే దీందా? హెరిటేజ్ కంపెనీదా? ఎవరు సొమ్ము ఇది? జనం సొమ్ము మీరు దోచుకుంటారా కాంట్రాక్టర్ల పేరు మీద? తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు. పోనీ పిలిచారు, మీరు పిలిస్తే ఏం చేయాలి? చూడండి ఎంత విచిత్రమో. 15 రోజుల్లో టెండర్కి వచ్చేయాలంట. ఇవాళ పేపర్కి ఇస్తారు, 15 రోజుల్లో టెండర్ వేసేయాలి, మొత్తం మూసేయాలి. 15 రోజులే. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా టెండర్ పిలిస్తే 90 రోజులు ఆన్లైన్లో ఉంచుతారు. 90 రోజులు మీరు టెండర్ ప్రాసెస్ 90 రోజులు, కానీ అమరావతిలో మాత్రం 15 రోజులు. చూడండి ఎంత దుర్మార్గం దోచుకుంటాకి. మళ్ళీ ఎవడి వర్క్ ఆడే వస్తాడు కాంట్రాక్టర్. మేఘావాడు వర్క్లు మేఘావాడు వస్తాడు. ఇంక కొన్ని లాక్కుంటారు ఎల్ఎన్టీ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కావాలంటే. షాపూర్జీ పల్లంజీ వాడేశారుగా ఫుల్గా. ఆల్రెడీ కేసు ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు. చంద్రబాబు నాయుడు గారు షాపూర్జీ పల్లంజీ మనదే కేసు ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా పెండింగ్ ఉంది. ఆన్లైన్లో కొట్టినా కూడా పెండింగ్ చూపిస్తుంది. షాపూర్జీ పల్లంజీకి తక్కువ. మీరు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ అది బ్యాన్లో ఉన్నటువంటి షాపూర్జీ పల్లంజీ ఎందుకు లిఫ్ట్ చేశారు? మీరు లిఫ్ట్ చేసి మీరు అలౌ చేస్తారు? ఇదంతా దోపిడీకి మార్గం కాదా అంటున్నా. మీరు ఇంత దారుణంగా జనం సొమ్ముని మీరు అప్పులు తెచ్చిపోని, జనం ఖజానాలో ఖాతా కాదు, పన్నులు కట్టింది కాదు, జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులతో మీరు ఈ రకంగా అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాదు, అది మీకు ఏటీఎం లాగా పనిచేస్తుంది. మోడీ గారు చెప్పారు పోలవరం ఏటీఎం. పోలవరం అయిపోయింది, ఇప్పుడు అమరావతి మీకు ఏటీఎంగా మారినటువంటి పరిస్థితులు. ఇవాళ నేను చెప్పింది ఏది అబద్ధమైనా మీకు చేతనైతే దాని మీద ఓపెన్గా మీడియాకి ఇచ్చేయండి డాక్యుమెంట్స్ మొత్తం.